హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. బిగ్ బాస్లో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నామినేషన్స్ అంటే అవి నామినేషన్స్ కావు, అసలు పెద్ద పిచ్చి రచ్చరచ్చనే చేసేసుకున్నారు. ఎట్లా అంటే వాళ్ళు ఉన్నదే 2 రోజులు, ఆ 2 రోజులకే చాలా రచ్చరచ్చ చేసేసుకున్నారు. అసలు అవి నామినేషన్స్ అని అనడం అయితే కరెక్ట్ కాదు. దేనికి నామినేషన్ చేశారు, వాళ్ళు నామినేట్ చేశారంటే మామూలుగా నువ్వు నన్ను చూడలేదు, నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు, నన్ను పలకరించలేదు, హాయ్ చెప్పలేదు, బాయ్ చెప్పలేదు, గుడ్ మార్నింగ్ చెప్పలేదు, గుడ్ నైట్ చెప్పలేదు, వంటలు బాగాలేవు, వంటలు కరెక్ట్ టైంకి కాలేదు. వీటి గురించే నామినేషన్ మొత్తం. నామినేషన్స్ అయితే చాలా రచ్చరచ్చ జరిగాయి. ఇప్పుడు మనం ఎవరిని నామినేట్ చేశారో అయితే చూద్దాం. ఫస్ట్ నామినేట్ చేయడానికి పిలిచింది సోనియాని. ఫస్ట్ నామినేషన్ బేబక్క. సోనియా బేబక్కని నామినేట్ చేస్తుంది. ఫస్ట్ దేని గురించి చేస్తుందంటే, మీరు కరెక్ట్ టైంకు వంట చేయలేదు, అందరూ ఆకలితో నుండిపోయినరు, మీరు కుక్కర్ని పట్టించుకుని అసలు మీరు ఇట్లా పట్టించుకోకపోతే 14 మంది ఆకలితో ఉండిపోయినరు, మాకు మళ్ళీ టాస్కులు పెడితే ఆకలి అవుతుంది, ఎట్లా టాస్కులు ఆడతాము అన్నదాని మీద నామినేట్ చేసింది. అప్పుడు తర్వాత బేబక్క ఏమని డిపెండ్ చేసుకుంటుందంటే, నాకు ఆ కుక్కర్ అసలు తెలియదు, నేను కుక్కర్ ఎప్పుడు చూడలేదు, అది వాడలేదు, నాకు కుక్కర్ గురించి తెలియదు, నేను అందుకే నాకు లేట్ అయిపోయింది, నేను ఎవరికైనా తెలుసా అని కూడా చాలామందికి అడిగినా అని తను కూడా ఆన్సర్ ఇస్తుంది అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ నేను వంట చేయడానికి రాలేదు బిగ్ బాస్ హౌస్కి, నేను గేమ్స్ ఆడడానికి వచ్చిన అని ఆ మాట కూడా బేబక్క అనేస్తుంది. ఫస్ట్ స్టేషన్లో ఆ మాట అయితే అనేస్తుంది. సోనియాది సెకండ్ నామినేషన్ ప్రేరణ. ప్రేరణను ఎందుకు నామినేట్ చేసిందంటే, ఎక్కడ అయినా కానీ నువ్వు నన్ను మాట్లాడనియట్లేదు, అగ్రెసివ్ అవ్వద్దని అంటున్నావు, అందరినీ ఆపండి అంటున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు, ఇక్కడ బిగ్ బాస్ హౌస్కు ఎంజాయ్ చేయడానికి వచ్చామన్నట్టు అనుకుంటున్నావు, నువ్వు పిక్నిక్ వచ్చామనుకుంటున్నావు నువ్వు అని ప్రేరణకు అంటుంది. అంటే ప్రేరణ ఏమంటుందంటే, నువ్వు నాకు చెప్పావంటుంది సోనియా, నువ్వు నాకు అలానే చెప్పావంటుంది. అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, నేను బిగ్ బాస్ హౌస్కు ఎంజాయ్ చేయడానికి రాలేదు, నేను గేమ్స్ ఆడితే ఒక క్లారిటీ ఉంటుంది, నేను చాలా బాగా ఆడతాను గేమ్స్ ఆడితే, నేను ఎంజాయ్ చేయడానికైతే రాలేదు, మీరు అలా అనుకుంటే నాదేం తప్పు లేదు అని ప్రేరణ అయితే డిపెండ్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరికి నామినేషన్ వేసింది సోనియా కాబట్టి బజర్ మోగగానే ఫస్ట్ యష్మిక పోయి కత్తి తీసుకొచ్చి బేబక్కకి అయితే గుచ్చుతుంది. బేబక్క నామినేట్ అయినట్టు బేబక్క కూడా డిఫైన్ చేసుకుంటుంది, ఓకే అన్నట్టుగానే అయితే చెప్పేస్తుంది, ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఇది ఫస్ట్ నామినేషన్ అయితే అయిపోయింది. సెకండ్ నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళు జబీల్ ఎవరిని నామినేట్ చేశాడంటే మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠని దేని గురించి నామినేట్ చేశాడు అంటే, నువ్వు అందరితో కలవట్లేదు, నువ్వు ఒంటరిగా కూర్చుంటున్నావు, అంటే అందరితో కలిస్తే బాగుంటుంది, నాతోనైతే ఇంతవరకు కలవలేదు, అసలు నేను నీ దగ్గర వచ్చి కూర్చున్నా కానీ నేను వచ్చి కూర్చుంటున్నా కానీ నువ్వు నా దగ్గర వచ్చి కూర్చుంటలేవు, నువ్వు కలవాలి అందరితోని అని జబీల్ మణికంఠని నామినేట్ చేస్తాడు. అప్పుడు దానికి మణికంఠ ఏం సమాధానం ఇస్తాడంటే, నేను అందరితో కలవట్లేదు అంటే నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నాకు నిద్ర లేదు, నాకు రాగానే ఒక షాక్ తగిలింది, నన్ను నామినేట్ చేశారని, ఎలిమినేట్ చేశారు నన్ను అని, నేను బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుందని రాగానే నాకు ఒక పెద్ద షాక్ తగిలింది, కాబట్టి నేను ఒంటరిగా ఉంటున్నాను, నా ప్రాబ్లమ్స్ అయితే నాకు చాలా ఉన్నాయని జబీల్కు మణికంఠ చెప్తాడు. అప్పుడు జబీల్ది ఫస్ట్ నామినేషన్ అది. జబీల్ది సెకండ్ నామినేషన్ బేబక్కని ఎందుకు నామినేట్ చేశాడు అంటే, నువ్వు అందరితోని బాగా కలుస్తున్నావు, మాట్లాడుతున్నావు, నాతో కరెక్ట్గా కలవట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని, ఇది ఒకటే పాయింట్, నాకు పాయింట్లు అయితే లేవు, నేను వేయాల్సింది కదా అని వేసాను, మీరు నాతో కలవాలని నేను అనుకుంటున్నానని జబీల్ దానికి
బేబక్కని నామినేట్ చేశాడు. అప్పుడు బేబక్క ఏమంటుందంటే, నేను ఎందుకు కలవట్లేదు, నేను మాట్లాడుతున్నా, నేను అందరితోని మాట్లాడుతున్నా, మీరు మాట్లాడకపోతే నేనేం చేయాలా, నేనైతే మాట్లాడుతున్నా, మీరు అట్లా అనుకుంటే నేనేం చెయ్యలేను అని బేబక్క డిఫైన్ చేసుకుంటుంది అన్నట్టు. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు అన్నట్టు, ఏంటి జెబిల్ అట్లా నామినేషన్ వేయడం అది కరెక్ట్ కాదు, అది రాంగ్, కలవట్లేదు అన్న దాని గురించి నామినేషన్ వేయడం కరెక్ట్ కాదు అని అయితే, రెండు కూడా నీ రాంగే, ఇది కరెక్ట్ కాదు, ఇద్దరిని కూడా కలవట్లేదు అన్న దాని మీదనే నామినేట్ చేశావు, అది కరెక్ట్ కాదు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే తను జబీల్ ఏమంటాడంటే, నాకు ఇంకా వేరే రీజన్స్ ఏం లేవు, వాళ్ళిద్దరు కలవట్లేదు కాబట్టి వాళ్ళిద్దరు కలవట్లేదు అన్న దాని మీదనే వేసాను నేను అని జబీల్ అయితే చెప్తాడు. అప్పుడు బజర్ రాగానే కత్తి తీసి ఒకరికి కూర్చాలి కదా, కత్తి తీయడానికి యష్మికనే వెళ్తుంది. మళ్ళీ యష్మికనే వెళ్ళి కత్తి తీసుకొచ్చి మణికంఠకు కూర్చుతుంది. కూర్చి కరెక్టే, ఇది బేబక్క చెప్పింది అయితే, నువ్వు ఎవరితో కలవట్లేదు, నువ్వు అక్కడ ఒంటరిగానే ఉంటున్నావు అని చెప్తే, ఓకే సర్లే, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయని మణికంఠ యాక్సెప్ట్ చేస్తాడు. మూడవ నామినేషన్ వేయడానికి వచ్చింది శేఖర్ భాష. మూడవ నామినేషన్ వేయడానికి వచ్చి శేఖర్ భాష ఫస్ట్ నామినేషన్ మణికంఠని చేస్తాడు. మణికంఠని దేని గురించి చేస్తాడంటే, నువ్వు బిగ్ బాస్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, బిగ్ బాస్ పెట్టిన రూల్స్ను పాటియట్లేదు, నువ్వు ఎటు అంటే మణికంఠ ఏమంటాడంటే, అప్పుడు బిగ్ బాస్ వీళ్ళతోని చీఫ్లతో మాట్లాడతాడు అన్నట్టు. చీఫ్లతో మాట్లాడితే శేఖర్ భాష చెప్తాడు, నువ్వేంది చీఫ్లతో మాట్లాడేది, ఏదన్నా వాళ్ళది తప్పు ఉంటే బిగ్ బాసే అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి చెప్తాడు కదా, నువ్వు అట్లా మాట్లాడద్దు, నువ్వు బిగ్ బాస్కు వ్యతిరేకంగా చేసినట్టు నువ్వే మరి బిగ్ బాస్ లాగా ప్రవర్తిస్తున్నావు, ఇది నాకు నచ్చలేదు అని శేఖర్ భాష నామినేట్ చేస్తాడు. దానికి మణికంఠ ఏం సమాధానం ఇస్తాడంటే, నేను అలా చేయలేదు, కాకపోతే ఒక పాయింట్ ఉండే, నేను ఆ పాయింట్ మాట్లాడతా అనేది అనుకున్నా, పాయింట్ నన్ను మాట్లాడనీయలేదు, నేను అంతకే ఆగిపోయినా అని మణికంఠ ఆర్గ్యూ చేస్తాడు. దాని మీద చాలాసేపు ఆర్గ్యూ అవుతుంది, నేను చేయలేదు అట్లా, నేను బిగ్ బాస్ను నేనెందుకు వ్యతిరేకంగా ఇది చేస్తా అని మణికంఠ అయితే అంటాడు. శేఖర్ భాష రెండవ నామినేషన్ బేబక్కని ఇస్తాడు. బేబక్కని ఎందుకు వేస్తాడంటే, బేబక్క మీరు వంట చేయడంలో నెగ్లెక్ట్ చేశారు, చాలా లేటు టైం తీసుకున్నారు, మాకందరికీ ఆకలైంది, మీరు అసలు చెయ్యలేదు, చెయ్యకపోతే చెయ్యమని చెప్పాలి, నాతో కాదని అయితే చెప్పాలి, మీరు అలా చెప్పలేదు, మీరు చేస్తామని ఒప్పుకొని కూడా చాలా లేట్ చేశారు, అలా నెగ్లెక్ట్ చేయడం నాకు నచ్చలేదు అని బేబక్క మీద పాయింట్ రైస్ చేస్తాడు. అప్పుడు బేబక్క ఏం డిఫైన్ చేసుకుంటుందంటే, నేను నెగ్లెక్ట్ చేయలేదు, నాకు ఆ కుక్కర్ తెలియదు కాబట్టి నాకు లేట్ అయిపోయింది, నేను అది ఎప్పుడు చూడలేదు కుక్కరు, అది చూడకపోయేసరికి నేను చాలామందికి అడిగినా అని అది సోనియాకి ఇచ్చిన జవాబే శేఖర్ భాషకు కూడా అదే చెప్తుంది అన్నట్టు. అప్పుడు హరన్ మోగుతుంది. హరన్ మోగగానే నైనిక కత్తి తీసుకొచ్చి మణికంఠకైతే కూర్చుతుంది. మణికంఠ కూర్చోగానే మణికంఠకి ఏం చెప్తుందంటే, కరెక్టే, మీరు నెగ్లెక్ట్ చేశారు, అందరికీ ఆకలైంది, ఇది కరెక్ట్ పాయింటే అని చెప్పి నైనిక చెప్తుంది. ఓకే యాక్సెప్ట్ అని బేబక్క అయితే అది పాయింట్ యాక్సెప్ట్ చేస్తుంది, లేట్ చేసింది కాబట్టి లేట్ అయిందని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ నామినేషన్ బేబక్కది. బేబక్క నామినేట్ చేయడానికి వచ్చింది అన్నట్టు. ఫస్ట్ నామినేట్ పృథ్వీని చేస్తుంది బేబక్క. పృథ్వీని చేస్తే ఏం పాయింట్ రేజ్ చేస్తుంది అంటే, మీరు కిచెన్లో హెల్ప్ చేయట్లేదు, మీరు అసలు కిచెన్ దగ్గరికే రావట్లేదు, మీరు కిచెన్లో హెల్ప్ చేయట్లేదు, ఏమైనా కావాలన్నా కానీ మీరు వేరే వాళ్ళతో చెప్పి చేయించుకుంటున్నారు కానీ మీరు అసలు పట్టించుకోలేదు అని బేబక్క పాయింట్ రైజ్ చేస్తుంది. అంటే ఫస్ట్ సారి అందరూ కిచెన్లో అందరూ కూడా ఏదైనా హెల్ప్ చేయాలి అన్నట్టుగా మాట్లాడుకుంటారు అన్నట్టు. అయితే వచ్చింది ఏదో ఫ్లోర్ క్లీనింగ్, ఆ ఫ్లోర్ క్లీనింగ్ చేసుకొని సైలెంట్గా ఉండిపోతాడు, ఈ కిచెన్ దగ్గరికి వెళ్ళాడు అన్నట్టు పృథ్వీ. అప్పుడు బేబక్క ఈ పాయింట్ రైజ్ చేసేసరికి పృథ్వీ ఏమని చెప్తాడంటే, నేను కిచెన్లో చెయ్యను, నాకు వేరే పని ఉంది, నాకు పని లేకపోతే నేను కిచెన్లో చేస్తా, కానీ నాకు పని ఉంది కదా, నేను ఫ్లోర్ క్లీనింగ్, అది రూమ్స్ క్లీనింగ్ అదంతా ఉంది కదా, నేను అవి చేసుకొని
నేను సైలెంట్గా కూర్చున్నా. నేను కిచెన్లోకి ఎందుకు వస్తాయి ఇంకా అని పృథ్వీ అంటాడు. ఎందుకు అందరు రావాల్సిందే కదా అని బేబక్ అంటది అన్నట్టు. లేదు లేదు నేను రాను, నేను ఇంకా రెండు రెండు ఎందుకు చేస్తా అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడైతే బేబక్ ఏమంటదంటే, ఇప్పుడైతే నువ్వు కిచెన్ డిపార్ట్మెంటే కదా, ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్ అన్నట్టు నిన్నటి నుంచి పృథ్వీ కిచెన్ డిపార్ట్మెంటే కదా, కిచెన్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఎందుకు రాలేదు అని అడుగుతుంది. అడిగితే నేను ఇవాళ ఏముంది, ఇవాళ ఏం చేయలేదు కదా, మనం డిసైడ్ అయిన నుంచి ఒక కాఫీయే కదా పెట్టింది అని అంటే, ఒక్క కాఫీకైనా రావాలంటే ఒక్క కాఫీ గురించి నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావా, ఒక్క కాఫీ గురించి నామినేట్ చేస్తున్నావా అని పదే పదే అదే మాట అంటాడు అన్నట్టు. అనేసరికి అది అగ్రి ఇక, ఎందుకంటే అది ఒప్పుకోవాల్సిందే, ఇక నామినేట్ చేసిండ్రు అంటే మళ్ళీ మార్చుకోలేరు కదా ఎవరైనా కానీ, ఒప్పుకోవాల్సింది. అంటే బేబక్ ఏమంటుందంటే, అక్కడ నాకు పాల ప్యాకెట్ కట్ చేయడానికి వస్తలేదు, నువ్వు అక్కడనే ఉన్నారు మీరు, కానీ పాల ప్యాకెట్ కట్ చేసి ఇస్తా అంటలేరు, విష్ణుప్రియ తీసుకొని కట్ చేసింది, నువ్వు అంతా కూడా హెల్ప్ చేయలేకపోతున్నావు కిచెన్లో అని అయితే అంటుంది అన్నట్టు. అంటే అతను అది పాల ప్యాకెట్ గురించి పట్టించుకుంటలేడు, ఒక్క కాఫీ ఏనా అని అయితే అంటున్నాడు. బేబక్క సెకండ్ నామినేషన్ నబిల్ని వేసింది. నబిల్ని ఎందుకు వేసిందంటే, నువ్వు అందరితోని కలవట్లేదు, నీది నువ్వే ఉంటున్నావు, ఎవరితో కలవట్లేదు అంటే నబీల్ ఏమంటాడు, నేను అందరితో కలుస్తున్నా, అందరితో మంచిగా మాట్లాడుతున్నా అని నబీల్ అయితే అంటాడు. అప్పుడు బేబక్ అంటుంది, నాతోనైతే అసలు మాట్లాడట్లేదు, నాతో కలవట్లేదు నువ్వు అని బేబక్ అంటుంది. మీరు అట్లా అనుకుంటే నేనేం చేయలేను, నేనైతే అందరితో కలుస్తున్నా అని నబీల్ అంటాడు. హరన్ మోగుతుంది. హరన్ మోగగానే నిఖిల్ వెళ్ళి కత్తి తీసుకొచ్చి పృథ్వీకి అయితే గుచ్చుతాడు. పృథ్వీకి ఎందుకు గుచ్చుతాడంటే, నువ్వు కరెక్ట్గా డిఫైన్ చేసుకుంటలేదు, నువ్వు కలుస్తున్నావు అందరితోనే కానీ కలవట్లేదు అని తను అంటే నువ్వు ఒప్పేసుకున్నట్టే, ఇప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోవట్లేదు కరెక్ట్గా, అందుకే నీకే నామినేట్ చేసిన అని చెప్పి నిఖిల్ అయితే నామినేట్ చేస్తాడు. ఓకే అని ఒప్పేసుకుంటాడు. నెక్స్ట్ నామినేషన్ చేయడానికి వచ్చింది ఆదిత్య ఓం ఎవరిని నామినేట్ చేస్తాడంటే పృథ్వీని చేస్తాడు. ఫస్ట్ నామినేషన్ పృథ్వీకి ఏం చెప్తాడు, పాయింట్ ఎదురేజ్ చేస్తాడంటే, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎవరికి, నువ్వు ఆడపిల్లలకైతే అసలే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నావు అని పాయింట్ రేజ్ చేస్తాడు. దాని గురించి అయితే పృథ్వీ ఏమంటాడంటే, నేను రెస్పెక్ట్ ఇస్తా, అందరికీ కూడా రెస్పెక్ట్ ఇస్తా, నేను రెస్పెక్ట్ ఇవ్వలేదు అనడం అయితే కరెక్ట్ కాదు, నాకు అట్లా ఏం లేదు, నేను అందరికీ కూడా రెస్పెక్ట్ ఇస్తా అని పృథ్వీ దానికి జవాబు చెప్తాడు అన్నట్టు. ఆదిత్య ఓం నెక్స్ట్ నామినేషన్ శేఖర్ భాషని ఏ పాయింట్ మీద నామినేట్ చేస్తాడంటే, నువ్వు లేజినెస్ మొత్తం, అసలు వచ్చిన నుండి నువ్వు ఏ పని కూడా చేయట్లేదు, అరుస్తున్నావు, అప్పుడే బాగుంటున్నావు, అది పడుకుంటున్నావు, నువ్వు నీ అంతట్లా నువ్వు ఉంటున్నావు, అసలు నువ్వు లేజీగా ఉన్నావు, నువ్వు అట్లా హౌస్లో అట్లా ఉండడం కుదరదు, లేజీగా ఉండడము అని పాయింట్ అయితే రేజ్ చేస్తాడు. ఇంకొక పాయింట్ ఏం రేజ్ చేస్తాడంటే, నువ్వు కిచెన్లో కూడా అసలు రావట్లేదు, ఏ పని కూడా చెయ్యట్లేదు అని అదొక పాయింట్ కూడా రేజ్ చేస్తాడు. అప్పుడు శేఖర్ భాష ఏం జవాబిస్తాడంటే, నేను చేస్తున్నా, కాకపోతే నాకు నిద్ర లేక నేను పడుకున్నది కరెక్టే, వాస్తవమే, కానీ నాకు నిద్ర లేక నేను అట్లా సైలెంట్గా ఉండిపోతున్నా, కానీ నేను పని చెయ్యలేకపోవడం అనేది కాదు, నేను పని చేస్తా, నాకు వాలంటరీగా ఇచ్చిన పని మాత్రం నేను చేస్తున్నా, నేను చెయ్యలే, ఆ పని అయితే కంపల్సరీ చేస్తున్నానైతే శేఖర్ భాష పాయింట్ డిఫైన్ చేసుకుంటాడు. అప్పుడే బజర్ మోగుతుంది. యష్మి పోయి కత్తి తీసుకొచ్చి శేఖర్ భాషకైతే కూర్చుతుంది. కూర్చున్న తర్వాత ఏం చెప్తుందంటే, కరెక్టే, నువ్వు లేజీగా ఉంటున్నావు, ఏం పని చెయ్యట్లేదు, కరెక్ట్గా పడుకుంటున్నావు, నిద్ర లేదు అంటే మాకు కూడా అందరికీ నిద్ర లేదు, మీకు ఒక్కరికే నిద్ర లేదని కాదు, ఇది పాయింట్ కరెక్టే, అందుకే నీకే నామినేషన్ చేస్తున్నానని చెప్పి యష్మి అయితే చెప్తుంది. నెక్స్ట్ నామినేషన్ చేయడానికి వచ్చింది సీత ఫస్ట్ నామినేషన్ ప్రేరణని ఎందుకు నామినేట్ చేసిందంటే, నువ్వు ఈగో అన్నావు, అందరు మాట్లాడేటప్పుడు మాట్లాడనియట్లేదు, ఎవరిని ఆపండి అని బాగా గట్టిగా అరుస్తున్నావు, అందరికి ఈగో ఉందన్నట్టుగా మాట్లాడావు, సుపీరియాలిటీ వాడావు, నువ్వు ఇది వాడడం కరెక్ట్ కాదు అని
పాయింట్ అయితే రేజ్ చేస్తుంది. అప్పుడు దానికి ప్రేరణ ఏం సమాధానం చెప్తుందంటే డిఫైన్ చేసుకుంటుంది. ప్రేరణ ఏం డిఫైన్ చేస్తుందంటే, నేను అది వాడలేదు, నేను ఇగో అని ఎవరికి అనలేదు, కాకపోతే నేను కూడా మాట్లాడతానని నేను హ్యాండ్ రేజ్ చేశాను. హ్యాండ్ రేజ్ చేసి నేను కూడా మాట్లాడాలి, నన్ను మాట్లాడనియ్యండి అని నేను గట్టిగా అరిచాను, కానీ నేను అటువంటి మాటలు మాట్లాడలేదు అని ప్రేరణ అంటుంది. సీతది సెకండ్ నామినేషన్ బేబక్క. పాయింట్ ఏం రేజ్ చేస్తుందంటే, నువ్వు కిచెన్లో ఒకటే కర్రీ చేయాలన్నావు, కానీ 2 కర్రీలు చేశారు మీరు. అది మేము అడిగినప్పుడేమో ఒకటే కర్రీ అని చెప్పారు. నేను ఎగ్ గుర్జీ చేసుకుంటాను అంటే కూడా నాకు వద్దన్నారు. కిచెన్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళొద్దు, చేసుకోవద్దు అనేది అన్నారు. మీరు 2 కర్రీలు ఎందుకు చేశారు అని అడుగుతుంది. అడిగితే నాన్ వెజ్ తినే వాళ్ళకి బేబక్క డిపెండ్ చేసుకోవాలి కదా. నాన్ వెజ్ తినే వాళ్ళకు ఒకటి, వెజ్ తినే వాళ్ళకు ఆలూ ఫ్రై చేశాను అని. అవి 2 వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ వాళ్ళకి కావాలి కదా అని బేబక్క అంటది. అంటే అప్పుడు సీత ఏమంటదంటే, నైట్ది పప్పు ఉంది కదా, ఆ పప్పు తినేస్తారు కదా వాళ్ళు, ఇంకా ఆలు కర్రీ ఎందుకు చేశారు, 2 కర్రీస్ అయినట్టే కదా అక్కడ అని, 2 కర్రీలు ఎందుకు చేశారు అని సీత అన్నదన్నట్టు. అప్పుడు బేబక్క సీత ఏమంటదంటే, మీరు సాయంత్రం కాఫీ కూడా ఎవరిది వాళ్ళే పెట్టుకోవాలన్నారు, మరి అందరికీ మీరు కాఫీ పెట్టినరేంది అని సీత అడుగుతుంది. అప్పుడు బేబక్క దానికి ఏం సమాధానం చెప్తుందంటే, ఒక పాల ప్యాకెట్ ఇప్పిండ్రు, ఆ ఇప్పిన పాల ప్యాకెట్ అటు ఇటు పాడైపోతుంది కాబట్టి అందరికీ కాఫీ పెట్టేస్తా అని చెప్పి నేనే కాఫీ పెట్టినా అని బేబక్క దానికైతే సమాధానం చెప్తుంది. అంటే సీత ఏమంటదంటే, నాకు కర్రీ చాలా కారం అయింది, నేను కారం తినలేను అంతా, నేను పెరుగుతో తింటే నాకు నిద్ర వస్తుంది, అందుకే నేను ఎగ్ గుర్జీ చేసుకోవాలనుకున్నాను, మీరు చేసుకొని ఇయ్యలేదు, అందుకే దాని గురించే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని సీత పాయింట్ అయితే రేజ్ చేస్తుంది. అంటే దానికి సమాధానం బేబక్క ఏం డిఫైన్ చేసుకుంటుందంటే, మీకు ఒక్కరికి ఎగ్ గుర్జీ చేయడానికి ఛాన్స్ ఇచ్చిన అనుకోండి, ఒక్కొక్కరు వేరే వాళ్ళు వచ్చి వేరేలాగా అన్నీ ఎగ్ ఆమ్లెట్ అని అంటారు, ఎగ్ ఫ్రై అంటారు, ఏదో అన్నీ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు. అది కొద్దిగా అంటే ఒక్కదాన్ని వేసుకుంటే ఎగ్ గురించి కొద్దిగా ఆయిల్ పడుతుంది కావచ్చు, అందరూ మనిషికో రకంగా చేసుకునేసరికి ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా. బిగ్ బాస్ రూల్ మనకు అట్లా ఎంత తింటే అంత తినడానికి ఇయ్యలేదు కదా అని తనైతే డిఫైన్ చేసుకుంటుంది బేబక్క. ఇప్పుడు బజర్ మోగగానే నైనిక వెళ్ళి కత్తి తీసుకొచ్చి బేబక్కకైతే గుచ్చుతుంది. అది కరెక్టే, మీరు ఎగ్గు చేసుకుంటానంటే చేసుకొనియట్లేదు, కర్రీ కారం అయినప్పుడు మేము దేంతో తినాలి, తింటేనే కదా మాకు శక్తి వచ్చేది, మేము ఆటలు ఆడడానికి, పెరుగుతో తింటే నిద్ర వస్తుంది కదా అని అది అయితే నైనిక చెప్పి బేబక్కని నామినేట్ చేస్తుంది. తర్వాత నామినేషన్ విష్ణుప్రియ నామినేషన్ వేయడానికి వచ్చింది. ఫస్ట్ నామినేషన్ శేఖర్ భాషను చేస్తుంది. ఏం పాయింట్ రేజ్ చేస్తుందంటే, మీరు ఎక్కువ అందరితోని కలవట్లేదు, మీరు లేజీగా ఉంటున్నారు, మీరు అందరితోని కలవాలి, అందరితోని ఉండాలి అని నేను కోరుకుంటున్నాను, మీరు అందరితోని కలిసి ఉంటే బాగుంటుంది అని అయితే విష్ణుప్రియ పాయింట్ రేజ్ చేస్తుంది. మీరు ఊరికే పడుకుంటున్నారు, అందరితోని ఫ్రీగా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా, ఏమనుకోవద్దు అని చెప్పి విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది. శేఖర్ భాష ఏం డిఫైన్ చేసుకుంటాడంటే, ఓకే అగ్రీ, నాకు నైటు నిద్ర పట్టలేదు, నిద్ర లేక కూడా అట్లా అయింది, నాకు లైట్లు ఉంటే కూడా నిద్ర పట్టదు, నిద్ర లేక నేను కొద్దిగా డల్గా ఉన్నా, ఓకే సరే అగ్రీ అని అయితే శేఖర్ భాష ఒప్పుకుంటాడు. విష్ణుప్రియ సెకండ్ నామినేషన్ సోనియాని ఎందుకు నామినేట్ చేస్తుందంటే, బేబక్కని మీరు కుక్కర్ గురించి అలా అనడం నాకు నచ్చలేదు, ఆ కుక్కర్ కొత్తగా ఉంది, నాకు కూడా కుక్కర్ గురించి తెలియదు, మీరు కుక్కర్ గురించి పెద్ద ఆర్గ్యూ చేసి తన నామినేట్ చేశారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి విష్ణుప్రియ నామినేట్ చేస్తుంది అన్నట్టు. ఎవరిని? సోనియాని నామినేట్ చేస్తుంది. సోనియా ఏం డిఫైన్ చేసుకుంటుంది అంటే, నాకు అటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటే నేను కరెక్ట్గా ఉంటాను, దేనికైనా కానీ నేను కరెక్ట్ 14 మందికి వంట చేయడం నాకు ప్రాబ్లం ఏం లేదు, అనుకున్న టైంకు చేసి పెడతాను,
నాకు కరెక్ట్ టైంకు చెయ్యలేదు అన్నది ఒకటే. అది అందరికీ టాస్కులు ఉంటాయి, మళ్ళీ ఆడాలి, తినకుండా వెళ్ళిపోతే మనకు కష్టం అవుతుంది, మళ్ళీ అక్కడ ఓపికలు ఉండయి, ఆడలేము అన్నదానితోనే నేను నామినేట్ చేశాను, కుక్కర్ గురించి మాట్లాడాను. కానీ అటువంటి రెస్పాన్సిబిలిటీ లేకపోతే చెయ్యొద్దు, మానేసుకోవాలి, నేను చెయ్యనని చెప్పాలి, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయాలి అని అయితే సోనియా మాట్లాడుతుంది. రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, లేకపోతే ఎట్లా, అక్కడ కూర్చొని మాట్లాడితే అయిపోదు కదా, వచ్చి స్టవ్ ఆఫ్ చేసి కూడా ఇది ఏమైతే ఏంది అన్నట్టుగా వెళ్ళిపోయింది బేబక్క. అది నేను అప్పుడు ఓపెన్ చేసి చూశాను, ఆ కానకర్మంకు అది పప్పు మాడింది కూడా కొద్దిగా, నా కానకర్మం ఏమో తెలియదు, నాకే వచ్చింది ఆ మాడిన పప్పు కూడా అని సోనియా అయితే చెప్తుంది అన్నట్టు. నెక్స్ట్ నామినేషన్ వేయడానికి వచ్చింది అభయ్ నవీన్. మణికంఠని నామినేట్ చేస్తాడు. మణికంఠని నామినేట్ చేసి ఏం చెప్తాడంటే, మనము హౌజ్లోకి వచ్చింది మనం కరెక్ట్ ఉండాలి అని దాని గురించి, ఎవరు కరెక్ట్ లేకపోయినా కానీ ఎవరితో ఎవరికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఉండాలనా వద్దా అన్నది ఆలోచించాలి, దాని గురించే మనము నామినేట్ చేసుకునేది అని చెప్తాడు ఫస్ట్. చెప్పి నేనైతే కరెక్ట్గా నామినేట్ చేస్తానని చెప్పి ఏం చెప్తాడంటే, మీరు అంత అగ్రి అవ్వాల్సిన అవసరం లేదు, మణికంఠకు చెప్తాడు అన్నట్టు, మీరు అంత అగ్రి అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కువ అగ్రి అయిపోతున్నారు, మీరు ఫస్ట్ రాగానే నామినేట్ చేసిండ్రు అంటే ఎలిమినేట్ చేసేసిండ్రు కదా, ఫస్ట్లా ఎలిమినేట్ చేసిండ్రు, కానీ మీరు వెళ్ళలేదు కదా, వెళ్ళకపోయినప్పుడు మళ్ళీ ఏదో అది ఫన్నీగా ఏదో చేసేసిండ్రు, అయిపోయింది, అది వెళ్ళలేదు కదా మీరు, మళ్ళీ నేను వచ్చి మీకు మాట్లాడిస్తే మాట్లాడలేదు, మీరు కోపంగా ఉన్నారు, ఆ తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ టైం రెండోసారి కూడా వచ్చి మాట్లాడించిన నేను, అయినా మాట్లాడలేదు, అది ఎవరికైనా కావాల్సిందే కదా, అట్లా ఎవరో ఒకరు వెళ్ళాల్సిందే కదా, అట్లా అనుకుంటే వెళ్ళలేదు కదా మీరైతే, వెళ్ళినప్పుడు అందరితో కరెక్ట్గా ఉండాలి కదా, మాట్లాడాలి కదా అని అభయ్ నవీన్ అయితే మణికంఠన్ నామినేట్ చేయడం జరుగుతుంది. అభయ్ నవీన్ది సెకండ్ నామినేషన్ బేబక్క. బేబక్కని ఎందుకు నామినేట్ చేశాడంటే, అక్కడ మీరు నిన్న చీఫ్లుగా డిసైడ్ చేసినప్పుడు వాళ్ళ ముగ్గురులో నిన్ను డిసైడ్ చేయలేదు, వాళ్ళు యష్మిని ఎన్నుకున్నారు, నిన్నెందుకు ఎన్నుకునలేరు, నన్ను ఎందుకు ఎన్నుకునలేరు, ఏ కారణం చేత నన్ను ఎన్నుకునలేరు అని చెప్పి మీరు అక్కడ డిఫైన్ చెయ్యలేదు, అందుకే మీరు డిఫైన్ చెయ్యాలా దేనికైనా కానీ అని నిన్ను నామినేట్ చేస్తున్నానైతే చెప్తాడు. చెప్పగానే దానికి బేబక్క ఏం మాట్లాడుతుందంటే, అబ్బా నాకు ఫుడ్ మీద చేయలేదు, మీరు వేరే దాని మీద చేసిండ్రు, అది ఓకే, నాకు అందరు ఫుడ్ అని ఫుడ్ మీద చేస్తున్నారు, మీరు అట్లా చేయలేరు కాబట్టి ఓకే అని దాని గురించి అయితే మాట్లాడుతున్నది. అయితే అప్పుడు అభయ్ నవీన్ ఏమంటాడంటే, మీరు డిఫెండ్ చేసుకునాలా, దేని గురించి అయినా డిఫెండ్ చేసుకోవాలా, మనం వచ్చిందే ఇక్కడ డిఫెండ్ చేసుకోవడానికి, డిఫెండ్ చేసుకోకపోతే కరెక్ట్ కాదు అది, ఇప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని నామినేట్ వేశారు, మీరు ఎలిమినేట్ వెళ్ళిపోతే అది ఎవరికి, మీకే లాస్ కదా, అట్లా చేయొద్దు కదా, మీరు డిఫెండ్ చేసుకునాలి కదా, మారుస్తారేమో అక్కడ చెప్పలేము కదా అన్నట్టు అభయ్ నవీన్ అయితే బేబక్కకు చెప్తాడు. బేబక్క దానికి అవును నేను చేసుకునలేదు, నిన్న నాకు చేసుకోవాలా అని అనిపించలేదు, నేను చేసుకునలేదు, ఇప్పుడు అంటే ఇప్పుడైతే మరి ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇప్పుడు మాట్లాడినట్టే నిన్న మాట్లాడేది ఉండే కదా అని అభయ్ నవీన్ అయితే అంటాడన్నట్టు. అప్పుడు బజార్ మోగుతుంది, బజార్ మోగగానే వెళ్ళి కత్తి తీసుకొచ్చి మణికంఠకైతే గుచ్చుతారు, మణికంఠను నామినేట్ చేశారు, అందులో అభయ్ నవీన్ చేసిన దాంట్లో మణికంఠ నామినేట్ అయ్యాడన్నట్టు. నెక్స్ట్ నామినేషన్ వేయడానికి వచ్చింది ప్రేరణ. ఫస్ట్ నామినేట్ చేసింది మణికంఠను నామినేట్ చేయగానే ప్రేరణ ఏం చెప్తుందంటే, మీరు అందరితోని కలవట్లేదు, మీరు ఒంటరిగా కూర్చుంటున్నారు, మీరు బయటనే కూర్చుంటున్నారు, ఎవరితో కలవట్లేదు, అలా కలవకపోవడం కరెక్ట్ కాదు అని ప్రేరణ చెప్తుంది. చెప్పగానే మణికంఠ లేచి ఒకటేసారి అగ్రి అయిపోతాడు మొత్తం, అసలు ఎట్లా మాట్లాడేశాడంటే అట్లా మాట్లాడేస్తాడు. ఎందుకంటే నేను ఎందుకు కలవట్లేదో నాకు తెలుసు, నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నాకు తెలుసు, మీరు వెళ్ళి నా ప్రాబ్లమ్స్ అన్ని చూసి వచ్చిండ్రా అన్నట్టుగా చాలా అగ్రి అయిపోయి మాట్లాడతాడు అన్నట్టుగా, ఎమోషనల్తో మాట్లాడతాడు మొత్తం.
మా ఫాదరు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. నేను 2 ఇయర్స్ ఉన్నప్పుడు. మా మదర్ కూడా చనిపోయింది క్యాన్సర్‌తోని. మా మదర్‌కు చితి వేరించడానికి కూడా కట్టే తీసుకొచ్చి నేను చితి వేరించి చేసిన. ఇవన్నీ మీరు చూసిండ్రా? నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలుసా? నాకు లోపలికి రాగానే నాకు ఎలిమినేట్ చేసేసారు మీరందరూ కలిసి. నాకు అది మైండ్‌లో కూడా ఉండిపోయింది. నాకు బయటనే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, నాకు లోపలికొచ్చిన తర్వాత కూడా అదొక ప్రాబ్లమ్ అయిపోయింది. అందుకే నేను జీర్ణించుకోలేకపోతున్నా. నాకు చాలా ప్రాబ్లమ్ అయితుంది అని చెప్పి చాలా అగ్రెవ్ అయిపోతాడు. అందరూ ఏడ్చేస్తారు అప్పుడైతే ఇగ. ప్రేరణ కూడా నిలబడి ఏడుస్తూనే ఉంటుందన్నట్టు అక్కడ. ప్రేరణ ఏడుస్తుంది, యష్మిక ఏడుస్తుంది. అందరూ కూడా ఆడపిల్లలందరైతే ఏడ్చేశారు ఆ పాయింట్‌కైతే. నెక్స్ట్ నామినేట్ చేయడానికొస్తాడు పృథ్వీ ఫస్ట్ నామినేషన్ బేబక్క. బేబక్కని నామినేషన్ చేసి ఏం పాయింట్ రేజ్ చేస్తాడంటే, మీరు టాస్కుల్లో కరెక్ట్ ఆడట్లేదు, మీకు ఆడడానికి రావట్లేదు, మీరు వీక్ ఉన్న బేబక్కకు పృథ్వీ ఇంకొక పాయింట్ ఏంటంటారంటే, మీరు వీక్ ఉన్నారు, మీరు అని వీక్ ఉన్నాడు అని సెకండ్ పాయింట్ రైజ్ చేస్తాడన్నట్టు. అప్పుడు బేబక్క చాలా డిఫెండ్ చేసుకుంటుంది. నేను వీక్ లేను, నేను ఆడగలుగుతాను అన్ని, నేను ఇంకా ఆడతాను కూడా అని బేబక్క దానిపైన అయితే డిపెండ్ చేసుకో. సెకండ్ నామినేషన్ మణికంఠని ఏమని నామినేట్ చేస్తాడంటే, నువ్వు చాలా ట్రిగర్ అవుతున్నావు, నువ్వు కరెక్ట్గా ఉండట్లేదు అని అయితే పాయింట్ రేజ్ చేస్తాడు. చేయగానే మణికంఠ ఏమని డిఫైన్ చేసుకుంటాడంటే, ఇప్పటి వరకు అందరికీ చెప్పింది కూడా అదే, ఇప్పుడు మళ్ళీ నీకు కూడా చెప్పాలా, ఇప్పటి వరకు విన్నారు కదా అని మణికంఠ అయితే అంటాడు. అంటే దానికి పృథ్వీ ఏమంటాడంటే, నేను వినలేదు, ఇప్పటి వరకు చెప్పింది నేను వినలేదు అని పృథ్వీ అంటాడు. దానికి మణికంఠ ఏమంటాడంటే, వినలేదు అంటే మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఇక్కడ ఉన్నప్పుడు అందరి నామినేషన్స్ వినాల్సిందే కదా, వినలేదా, ఎందుకు వినలేదు, అట్లా ఎందుకు వినరు అని అయితే మణికంఠ పాయింట్ తను గట్టిగా మాట్లాడతాడు అన్నట్టు దీని గురించి అయితే. పృథ్వీ ఏమంటాడంటే, మీరు మీ సొంత విషయాలు ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, మీరు సింపతి కార్డు ప్లే చేయొద్దు, మీరు మీ ఇంటి విషయాలు ఉంటే మీకు ఇంటి దగ్గరనే ఉండాలి, మా అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ప్రాబ్లమ్స్ లేని వాళ్ళం ఎవ్వరం లేము, అందరు కూడా ప్రాబ్లమ్స్తోనే వస్తారు ఇక్కడ, మీరు సింపతి కార్డు ప్లే చేస్తున్నారు అని అంటాడు. అంటే అప్పుడు మణికంఠ దానికి ఓకే ఏం చేస్తాంలే మణికంఠ ఎవరిని నామినేట్ చేస్తాడంటే, శేఖర్ భాషని మణికంఠ నామినేట్ చేస్తాడు. ఏ పాయింట్ మీద నామినేట్ చేస్తాడంటే, మీరు కరెక్ట్గా ఫ్రీగా ఉండట్లేదు, మీరు డల్గా ఉంటున్నారు అన్న దాని మీద మణికంఠ నామినేట్ చేస్తాడు. అప్పుడు శేఖర్ భాష కూడా ఓకే అగ్రి అని తను కూడా ఒప్పేసుకుంటాడు. లాస్ట్ ఫైనల్లో 6 అయితే నామినేషన్లకు వచ్చారు. 6 ఎవరెవరంటే, బేబక్క, మణికంఠ, సోనియా, పృథ్వీ, శేఖర్ భాష, విష్ణుప్రియ, వీళ్ళ 6 అయితే నామినేషన్లోకి వచ్చారు. తర్వాత నెక్స్ట్ రేపటి నుండి ఏం జరుగుతుందో చూద్దాం మనము. ఇప్పుడు అందరికీ ఒకరి మీద ఒకరికి కోపాలు అయితే ఎక్కువగా ఉండిపోయినాయి. నామినేషన్స్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత మణికంఠ అయితే చాలా డల్గా ఉన్నాడు. ఒక్కడే బెడ్ పైన పడుకొని, ప్లీజ్ బిగ్ బాస్ ఒక ½ అన్ అవర్ నాకు టైం ఇవ్వండి, నేను నిద్రపోవాలి, ఒక ½ అన్ అవర్ టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళు డిన్నర్ అయితే చేయలేదు, కానీ చాలా డిసప్పాయింట్లో అయితే ఉన్నాడు. చూడండి గైస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.